దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రము. అందరు చెప్పినట్టుగా శనివారం మనము సువార్త కోసం వెళ్తామని అనుకున్నాం. అలాగా ఆశ కలిగేది. అప్పుడే విన్నారంటే గౌరమ్మ కూతురుకి సీరియస్ అయింది, హాస్పిటల్ ఉండేటట్టుగా విన్నారు. అప్పుడే ఏం చేశారంటే మనము వైజాగ్ వెళ్ళిపోతున్నాం అంటే నాకు వేరే రోజు ఖాళీ లేదు, మీటింగ్ ఉన్నా కాబట్టి మీటింగ్కి వెళ్ళాలి. అందుకని మీటింగ్ అక్కడికి వెళ్తే లేట్గా వస్తుంది, దాన్ని బట్టి శనివారం వెళ్ళిపోతామని ఆ రోజు అంటే కొందరు అనుకున్నారు. అయ్యారు కాలం మీద ఎక్కింది లేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను చెయ్యని పనికి ఒక్కొక్క పనికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. మీరేదో ఊహించడానికి అది కాదండి. నేను చెయ్యని పనికి ఒక ఉద్దేశంలోనే నేను చేశాను. అది అందరికీ మేలు కలుగుతున్నారు. మీరు ఊహించినట్టుగా అలాగ కాదండి సోదరుపోనండి, అదన్న విషయం కాదు. దేవునికి ఈ వైజాగ్లో 10 మందిలో 20 మందిలో వెళ్ళిన కంటే 2-3 వెళ్ళినప్పుడు ఆ 10 మందిలో ఉన్న ఆ వెళ్ళిన కక్ష ఎంత ఆడికి ఇచ్చిరండి. నేను చెప్పిన అర్థమైందో లేదో తెలియదు. 10 మంది వెళ్ళడం కన్నా 10 మందిలో వెళ్ళిన కన్నా ఇద్దరు వెళ్తే ఆ 10 మందిలో ఉన్న డబ్బులు ఆడికిస్తే ఆడతలేదు సహాయం అవుతుంది. మన విశ్వాసానికి ఇప్పుడు కొందరికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు కొందరు ఆడి పండుగ పండుగ అంటే అమ్మ అది అవసరం లేదు, అక్కడ డబ్బు అవసరం. నీ పండు తినడానికి అక్కడికి వెళ్ళాలి, అందుకే పండు ఇంటికి తీసుకొని వచ్చింది. నీకు ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదండి. ఎవరైనా బాధతోనే హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ నీ పండు ఏం అవసరం లేదు, ఆడికి కావాల్సింది డబ్బు సహాయం. అదే సంఘబిడ్డలు చేయడానికి ప్రయత్నించండి. అది అందుకని నేను చాలాసార్లు మీద ఇప్పుడు పండు మాత్రం ఇక్కడ కూర్చున్నాను, రూప కూడా ఎవరు ఇవ్వలేదు. పోనండి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. కొత్తగా వచ్చిన భాయి భవనికి ఆశీర్వాద కొరందు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12-13 వాక్యం. ఎబ్రీ పుస్తకం 12వ అధ్యాయం 12-13 పదో ఆమె పొడివా. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు వెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సారాలము చేసుకొనుడి. మనము కొన్ని రోజు అయింది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నేను నేర్చుకున్నాను. కొన్ని దినములు పెద్ద దినం ఇచ్చి అమ్మ ఎబ్రీ పుస్తకం 12వ అధ్యాయం ఇచ్చి విశ్వసించింది. ఈ రోజు కూడా ఇది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదవడానికి దాని నుండి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. స్తోత్రం. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పరిగెట్టడం ఏమండి, దవడి వారిచి పరిగెట్టడం. ఈ పరిగెట్టడానికి ఆటంకం ఉంది. పరిగెట్టడానికి ఏముంది? అది మొదటి అది కాదు నేను చెప్పని వచ్చిన వారు అని చెప్పారు. వారి పరిగెట్టడానికి ఉన్న ఆటంకాలు ఏంటండి? అక్కడ రాయబడింది భారం. ఏంటండి కదా దవడి బాబాయ్ కోదిలే దవడి పార్లది కారణం తగ్గర బోచో బెసి అయిపోయింది. సరిపోయి ఏర్పడుతుంది. అందుకని కొందరు ఏం చేయలేదు, బరువు ఉన్న కాబట్టి బరువు ఎక్కువ అయిన కాబట్టి పరిగెట్టలే. అది అడ్డు. అది మాత్రం కాదండి, దాని 16వ వాక్యం కూడా చూడండి. ఈ పరిగెట్టడానికి ఉన్న అడ్డు ఇది ఏది? సమాధానం లేదు. సమాధానం సహవాసం కాదు. ఈ విశ్వాసికి ఆత్మీయ బంధం. ଗୋଟେ ବିଶ୍ୱାସୀ ଆମର ଗୋଟେ ବିଶ୍ୱାସୀକୁ ଗୁଣ ఆత్మీయ అనుబంధం వచ్చి భార్య భర్తకి ఏముంది?
బంధం. నాన్న కొడుకుకి ఏముంది? పిల్లలకి తోని ఏముంది? ఈ బంధములు ఏదైనా లోటు వస్తే నీ పరిగెట్టడం అది నీకు అడ్డు. అది నీ చెప్పడం ఈరోజు చెప్పడానికి. హలో, భార్య భర్తల మధ్యలో, అమ్మా నాన్న మధ్యలో బంధం, పిల్లలు నాన్న మధ్యలో ఏముంది? అక్క చెల్లి మధ్యలో, ఒకే ఇంటిలో అక్క చెల్లి మధ్యలో ఏముంది? ఎలా ఉంది అది? విశ్వాసి మధ్య ఉన్న బంధం. నేనే అడుగుతున్నా, నీ పరిగెట్టుతున్నారు కదా, మీరు పరిగెట్టుతున్నా గౌరవించండి. ఎలాగుంది నీ బంధం? సమాధానం లేని బంధం. ఓ లార్డ్ జీసస్. హలో, ప్రైజ్ ది లార్డ్. బంధం ఎలాగుంది? ఇరిగిపోయిన గోడల. వచ్చి నేను చచ్చిపోయారు అనుకో, దేవుడు ఇంకొక ఇదే అవకాశం ఇచ్చిన అనుకో, ఇదే భార్య ఇదే భర్తకి నీ కోరుకుంటావా? హల్లెలూయా. నేను చెప్పిన కొయ్యబాట బుజ్జిపార్లో तुम मोरीगला पर प्रभु तुमको और ఒకటే అవసరం దలే బొంజవ పహలే तुमको ఈ స్త్రీకి तुम बाहा होगी, ये शाम की तुम बाहा होगी. ఇదా ప్రౌడ్ బంధం కరెక్ట్ లేదండి. చెప్పే మాట జన్మ జన్మలకు కలిసే బంధం. ఎంతమందికి నేను చెప్తున్నా అర్థం? ఆత్మీయ బంధము అది కరెక్ట్ లేకపోతే నీ పరిగెట్టడం అది అడ్డు. అవును కదా, నీ అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు ప్రయాణం. అదే అప్పుడు అయ్యారు అడ్జస్ట్ కుటుంబ జీవితం అనేది. అవును, కుటుంబ జీవితం ఏమంటే అది అది నమ్ముతున్నారండి. కానీ ఈ బంధములు ఏమో ఉండకూడదు, ఆ బంధములు రాకూడదు, లోటు రాకూడదు, బంధము పగిలిపోకూడదు. బంధం ఏం చేయకూడదు, తెగిపోకూడదు. ఏది వస్తున్నా కానీ అది చేయలేదు. ఇది తగ్గడానికి ఉన్న కారణం, బంధం తెగిపోవడానికి ఉన్న కారణం ఏంటి? అది కాదు, నీ మాట వలన బంధాలు తెగిపోతున్నాయి. నీ సరిగా మాట్లాడుతూ వేరే బంధం ఏమవుతుంది? కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? స్వాతంత్రం కలిగి నేను చెప్పిన ఇది కాదు నా విషయం. ఇప్పుడు చదివిన వాక్యం అప్పుడు పరిగెట్టినప్పుడు మీకేముంది? అడ్డము అడ్డు. అదే వచ్చిన వారం చెప్తున్నా. అడ్డు మాత్రం కాదు, నీకు ఎంకరేజ్ కూడా ఉంది. ఏముందండి ఎంకరేజ్? ఏముంది? పరిగెట్టిన వాడికి ఏం చేస్తున్నారు? అడ్డు మాత్రం కాదు, నిన్ను ప్రోత్సహించినది కూడా ఉంది. సోదరు చెప్పండి. అదే అండి ప్రోత్సహించిన 28 వాక్యం చూడండి. 28 మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వెనుల భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. తెలుగులో అది లేదు, నా బైబిల్లో కూడా లేదు. తెలుగులో ఆ పదం లేదు, నా బైబిల్లో కూడా. Let us show gratitude and offer to God pleasing service, acceptable worship with reverence and awe. ఏదే వీళ్ళు రాయబడింది అంటే గ్రేస్. అదే హలో, గ్రేస్ తెలుగులో చెప్తున్నారు కృప. సోదరం, అప్పుడు ఈ పరిగెట్టిన వాడికి ఎంకరేజ్ ఉత్సాహం చేసినది. హల్లెలూయా. ఎంకరేజ్ అయిన దేవుని కృప. ఆ కృప లేకపోతే నీ పరిగెత్తుంది తల్లి. నవుడి వాపాయి పడితే బలవాన్ కొరబట్టే శక్తి కూడా పోలే ఈ సరంగం ఓదించడం.
వచ్చిన వారం 2 వారం తర్వాత చెప్తాను. అందుకే స్తోత్రం కలిగింది. నీ ఇక్కడ కూర్చున్నది కృప. తొమ్మిది బొసుబాటు ఈశ్వరం గ్రహణు కృప. తొమ్మిది ధన్యవాద కృపడ ఈశ్వరం గ్రహణు. ఈశ్వరం కృప దేవునికి ప్రశంస చేయనది, దేవునికి ఆరాధించిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకే, అంటే 12వ వాక్యం ఈ రోజు చదివిన భారత ఏంటండి చెయ్యి చేతులను సడలిన మోకాళ్ళకు బలపరచుడి మరియు కుంటికాలు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఏంటి అక్కడ రాయబడి ఉన్నామంటే మీరు అర్థమైంది కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఏంటండి సడగిన మోకాలు దేనికి? ప్రార్థన చేయడానికి. దేనికి? ప్రార్థన. ఇక్కడ ఆరాధనకి వచ్చిన వాడు అందరూ అంటే అదే పాట పాడుతుంటే ఇక్కడ నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎంతమంది చేశారు? అందరూ లోపలికి ఎక్కడ దూరడం కటకలం బిద్దక బస్సువా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పండి. అంటే నీ ఎందుకు వచ్చారు? తమ కొనపై ప్రార్థన కోసం మొదటి జాతీయ గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? అది గుడి, ఇది చర్చ. నీకు అదన్నా ఏంటి ప్రాబ్లం లేదు. మీకు అందరికీ నేను చూస్తానండి. ఇది ఎప్పుడు ఏడు మారుతాను నాకు తెలిసిపోయి వచ్చాక స్టార్ట్ ప్రారంభించానండి. అన్నీ మారండి. ఇక్కడికి వచ్చినది దేవుని కృప. ఆ కృపకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన స్తోత్రం. కాబట్టి ప్రార్థన మనకు ఉండాలి. దేవునికి ఏంటండి ఏది దానికి మాత్రం కాదు, పరిగెత్తడానికి. ఏంటండి దేని మోకాలు కొనపై గుడో కొనపై దబడి వప్పాయి దేవుడు నీకు కాదు దేనికి ఇచ్చారు? మోకాలికి మాత్రం కాదు, పరిగెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకేమండి? మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము ఈ పాదములకు మార్గములను సరళం చేయాలి. మార్గం. ఈ మార్గం నీకు శత్రు ఉంది. ఈ మార్గం నీకెవరుంది? శత్రు నీ కోసములు అన్ని చెయ్యడానికి ఆలోచన చేసి కూర్చున్నారు, సిద్ధపడి ఉన్నారు. శత్రు నీ కోసము నాశనం చేయడానికి ఆలోచన చేసి సిద్ధపడి ఉండినప్పుడు యేసయ్య ఆలోచన మొత్తం తారుమారు చేస్తారు. ఆరు సిద్ధపడి ఉండినప్పుడు దేవుడు ఏం చేశారు? ఇంకెందుకలా నీ భయం? నీకెదురుగా సాతానుని నాశనం చేయడానికి సిద్ధపడిగా ఉండినప్పుడు ఆ సిద్ధపడిన ముందుకే అది మారు చేసిన యేసయ్య ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. मिनट करवा पर चिंता करो बोस्तु तीसरा कौन कहते आ चिंता करवा शक्ति के बो से चिंता करछि ईश्वर तार गुरु उल्टा पलटा कर देला हालेलुया साधारण शैतान कोण चिंता करछो आ चिंता गुडी का ईश्वर कोण करछोंदी उल्टा पलटा करछो सड़ा सापड़ा याबा पूर्व ईश्वर कोण करते శాతాను ఎందే ఆ చిందించారో నీకోసం అది దేవుడే చేయరు. అది చెయ్యిన మురుగు దేవుడే చేశారు. ఆ దేవునికి ఈరోజు గట్టిగా దేవునికి స్తోత్రం. నా కోసం నా
దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనకి ఈ కాలు ఎందుకు ఇచ్చారు? ఎక్కడికి? తర్వాత చెప్తాను ఎక్కడికి. హల్లెలూయా. ఈ కాలు ఇంకొకటి ఏమంటే నీ లైఫ్, అది జీవితం. పాత కోణం తుమ్మారా జీవితం, జీవనం लाइफ जीवित जीवित बोले ये गोड़े केमती जीवन जामन करू बोले तो चिंता कम गोड़ नोतले जीवन जामन करी पारि मन मुश्किल है जो हालेलुया దేవుడు నీకు కాలు ఎందుకు ఇచ్చారు? జీవించాలి. ఏంటండి అందరూ చెప్పాలి. జీవించాలంటే నేను ఏం చేయాలి? కాలుంటే ఏం చేయాలి? సొంత కాలం నిలబడు. ఆయన అర్థం కుంటి వాడే. అదే तुम्हारा नीचो गुड़ना तुम्हें ठिया ही नौतरे तुम्हें रखी लोगों కొంచెం కొంచెం छोटा कैंपा कैंपा దానికి తక్కువ కూడా దొరకాలి. దేవుడి నీకు ఎందుకు కాలు ఇచ్చారో, దేవుడు నీకు ఎందుకు గుణం ఇచ్చారో దీట చెట్టియావు సమస్యకు దాకా ముట్టియా ఇచ్చినా పనుకో. నీ సొంత కాలి నిలబడి నీ చెప్పాలి, నేను సొంత కాలి ఏం చేశారు? నిలబడిన దేవుడి బిడ్డల కాదు. అదే నీ లైఫ్. సొంత కాళ్ళు ఏం చేయాలి? మనం అందరూ ఒక్కడి మీద ఒకరి మీద అది అది ఈరోజు పనులు పెట్టండి. అజీ తుమ్మే జొందరు ఊపరే నిర్భర కొరతలే సడ బాంధో నిర్భర కరో తుమ్మారా గుడ రఖియా. నీ కాలు మీద నిలబడవండి. సంఘ బిడ్డలు ఏం చేయాలి? సొంత కాలు ఏం చేయాలి? పెద్ద పెద్ద మాటలు చెప్తాను. నిలబడడానికి టైం వచ్చినప్పుడు ఈ గుండి వాడాలి. ಸಮಸ್ಯೆ ಟಿಕ್ಕಳ ಹೋಗಿದ್ದು ಕೊಟ್ಟೆ ಸಮಸ್ಯೆ ಆಸಲಂತ ಬರ್ತವೆ ಛೋಟ ಆಗಿದೆ ಚಳಿಗಾಲ ಅದು ಕಾದಂడి క్రైస్తవ జీవితం దేవుడికి గాలించు దేనికంటే జీవించండి. అదో 40 సంవత్సరమే కాలిని జీవించారు. 2 కాళ్ళు సోని నడిచి మనలో ఇస్రాయేల్ ప్రజలు జీవించారు. 40 ವರ್ಷ ಮರುಭೂಮಿಗೆ ದುರಂದಿച്ച ಗುಡರಚನೆ ಶವನ ಜೀವನ ಜಾವನ ಕೊಡ್ತಾರೆ. ఇంతమందికి అర్థమైందని స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట కాని దేవుడు మీకు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎలాగ నిలబడుతున్నారు చెప్పండి. మన సహాయం లేకుండా నిలబడలేకపోతున్నాం. తక్కువ అంటే దాని అర్థం తారా కూడా రక్క తుట్టి కొయ్యదు. ఎవరైనా చెప్తాను ఎలాగా అట్లా నీ కూడా నీ కాలు మీద నీ నిలబడ, నీ బరువు నీ చేయాలి. లేదుగా చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. నా నాన్న సంపాదించే నా చేతులు ఇప్పుడు ఏం లేదు. ఒకటి ఉండకపోతే ఒక ఇది ఉంది, రేడియో తెలి అది ఇంకొకరికి ఇచ్చేది. నాన్న ఇచ్చినది ఒక అది వేరే ఒక మనుషునికి ఇచ్చేది. బాబా దేని పడ కొడొచ్చి ఆ ధనం కొడొచ్చి కొట్టిన రేడియో తెలియక దొరికిన ఒక మూడు से रेडी आप जोड़ते नहीं ले बापा दबाटा किचन है सब बड़ा बापा दबाटा ये ఇప్పుడు నాన్న ఇచ్చిన ఏం లేదు.
లేదు నా చేతులు, పెద్ద నాన్న ఇచ్చినది మొత్తం చేతులు. ఇక్కడ ఈ రాయిగడలు ఇలాగా ఈ కాలు మీద నిలవడానికి నేను వెల ఇచ్చాను. స్తోత్రం. దేవుడు నీకు ఎందుకు కాలు ఇచ్చారంటే జీవించండి. స్తోత్రం. పాద దోచి జీవన దావన కొరకు. రెండు చెయ్యండి. హ్యాండ్ మన క్రియలు. చెయ్యి તમારા હાથ કોણ દે છે? તમારા કામ మరి కాము ఒక హాత్. కొందరు ఏం చేయరు, చేయడానికి చేతిలోనే చేయరు. ओडिशा हमारा भाई मान के देखल दुकान लागी छी. आंध्र प्रदेश हमरे सब पड़े जमी बड़े सब कोण लगी छी लगी छी. ओडिशा ला कमर कोण करतो ओडुसो आई किछ करबो नाही. ये से खाइबो नाही पड़े पोण तो खाइबो, पोण सर मंजी भी लगइबो नाही. से जे के पूरा खाइ दो. आ अन्यर बगीचा देखले लाळ गडे दो. आमेन. हमारे घरे ये कोण अछि? आम्ही तो जगह नाही. घर ऊपर जण कोण अछि? बासना पत्र लगई छी. आंब गछ लईची माटी जेमिति बानको माटी अछि. से जेमिति लागल आंब गछ भी किडी के खाइबो. से लगेबो भी नाही, का लगेबो कुबी देबो ना. किडी के खाइबो सेंते बिना जेमी द मन तमरा जीवन किनी खाइबो. అలా చెయ్య దేవుడు ఎందుకు ఇచ్చారంటే అది నీ ఏదైనా పని చెయ్యి. స్తోత్రం చేయ. మనం కొంచెం చేప కొన్ని వచ్చారండి, చేపలు తీసుకోండి. ఎన్ని గంటలు నీ పని ముగించారు? హల్లెలూయా. 12 జోడి పర్సు ఒక్కడుగా నిలబడి 12 గంటలకు కూర చేసి అక్కడ పెట్టేసి పట్టుకున్నారు. నీ కళ్ళు తినడానికి ఇవ్వకూడదు. కొద్దిగా మట్టేసి ఇచ్చారు తినేదానికి. నాకు అర్థం అవ్వలేదు ఈ విశ్వాసులు ఎందుకు ఇలాగ తయారవుతున్నారు. ఒకరోజు ప్రేమ మోహన్ ఇంటికి వచ్చారు. నా చేప తీసుకొని వచ్చి ఏం చేశారంటే అరగంట లోపల ఏమని 2 కూర చేసి, చేప తీసుకొని వచ్చి కట్టి చేసి 2 కూర చేసి కొంచెం మనం తినేది. నీకొక చేప ముక్కిస్తే గంటలు దానితో పోటీ. ಮಚ್ಚಕ್ಕಡಿಗೆ ಆಯ್ಲೆ ಜಮರೆ ಕೊಡ್ತಾರೆ ಕಟ್ಟಿ ಕೊರಿದ್ರಿ ಓದಾದ ಉಂಟು ಬಿಡ್ತಾರೆ ದೀಟ ತರಕಾರಿ ಬೊಳೆಯಿಲೆ ಸಿಜೈಕಿರಿ ಕಾಯಿಲೆ మీరు అనుకున్నారు 5 నా ప్రాబ్లం బాగా నీకున్న అదే నొప్పి నాకుంది, నీకున్న నడుము నొప్పి నాకుంది, చెయ్యి నొప్పి అని చెప్పుకొని నేను కొట్టలేదండి. నొప్పికి దాటి నేను పడిగేస్తాను. అప్పుడు నొప్పి నాకు ఆల కిందకు వస్తుంది. ಒಂಟ ಮದ ಬದುಕು ಬಸುವ ನೈ ಒಂಟ ಮದ ದಿವಸ ಬೇರೆ ಒಂಟ ಮದ ಬಾರಿ ಕೊರಿಗೂ ಕಾಮ ಕರದಿ ಸತ್ತಿಗೆ ಒಂಟ ಮದ ಮೊರ ಪಾದ ಕೊಡ ಸಂಕಟ ಹುಟ್ಟಲಿ ಭತ್ತ ರಾಂದಿರೆ ಅದಕ್ಕೆ ಜಿಟ್ಟಿಗೆ ಟೀ ಬೊಣಕ್ಕಿರಿದ್ದಾರೆ. ಗದ ಬದ ಕೊಲೆ ಸಬ್ ಕೊಲೆ ಗದನ ಪಾತ್ರದಲ್ಲೇ ಸಬ್ ಸೌಭಾಗ್ಯ ಆಡ್ಸಲಿ. ನೀರು ಮೂದ್ಕೊಡೋಯ್ತು 8:30 లీటర్ ఆడ్సలి. అక్కడ ముక్కడ ಹೋಗಲು దీటా బహుడి బానే వచ్చింది. సేమన నోట బడే ప్రార్థన కచ్చు. హల్లెలూయా. 50 కేజీ దివాసి ఉంటే బహుడి బానే వచ్చింది. ఓ 50 కేజీ దివాసి ఇద్దరు రెడ్డి ముగ్గురు నల్లరు 4 నంది ఉంది, అక్క ఉంది. ఆడ వచ్చిన 9 గంటలకి ఆరాధన. చెయ్యి దేవుడు ఎందుకు ఇచ్చారు? అది క్రియలు చూప
ఇద్దరు ఇదే అజిత్ చేయాలి, ఇది జోడి పాత్ర చేయాలని లేదు. నేను చూస్తే నేను కలుగుతుంది, అజిత్ చూస్తే అది చేస్తుంది. మీ ఇంటిలో అదే, మీ ఇంటిలో అదే. నీకు చెయ్యలేదు తల్లి, చెయ్యి ఉంటే క్రియలు చూపండి, చెయ్యి ఉంటే పని చూపించండి. నేను భర్త కాదా, నేనెవరండి? అందుకని నేను చెయ్యలేదు, నేను తిల్లుగా వాడే భర్త ఆయన కాబట్టి అక్కడ భర్త అంటే అంటే నీ కూడా పని చెయ్యొచ్చు. ఎట్టి చెయ్యి దేవుడు నీకు ఇచ్చారే, నీ కూడా ఏం చెయ్యాలి. ఎవరు లాజో మొనకింద పడక ఆడవరి కాయగిరి కొంచెం వస్తాయి. ఎవరైనా వంట చేసి తీర్చి దొరికినంత తినడానికి కదా, నీ కూడా చెయ్యడా. అమ్మ ఒక్క సైడ్లే ఆ కూరగాయ కట్టి చేయనప్పుడు నీ ఒక్క సైడ్ ఇప్పుడు ఇప్పుడే అడిగితే పని వెంటనే ముగుస్తుంది. చెయ్యి ఇచ్చేది దేనికి? ఒకటే ఉంది, అదే మెయిన్. చెయ్యితో నీ చేయాలి. ఇన్నిసార్లు ఫ్లైట్ కూర్చుంటాయి కానీ కుక్కలు అంతే కానీ నేను అక్కడ ఆవిడ చెల్లి రాగా టిఫిన్ తిన్నాను. టిఫిన్ తిన్న తర్వాత ప్లేట్ తీసి అక్కడ పాత్ర ఉంది, అక్కడ పెట్టాలి. వీడికి అందరికి ఆ హోటల్కి పంపించాలని మన సహోదరులకి అందరికి నేర్చుకో. తిన్నిన పాత్ర ఆడే తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏగలు కూర్చుంటాయి, కుక్కలు వచ్చి నాకుతాయి. పాత్ర తుమ్మే కొడుకులు దొరకారు వెళ్ళి ఆ భద్రకలు పాని టిక పోకైతే దొయ్యో दोइला पर सेठी छाड़ी लेकर तुमके नाचो चिकी तुम्हें उठी के तुम ईश्वर गोड़ो हाथ तो दे दिलो उठी के हाथ रे आप प्लेट के सभा कर रोके लगी चल हो नहीं आगिंदी नी ये तेरा ना सोदरा के लगे ये मैंने सुना कि केंते खड़खड़ा निकाल साल का डब्बू निकल दे इतने बड़े जैसे गोरे काम कोला किसी को लोग नहीं है ना दुकान में जाकर प्लेट से बाहर सब सामान के पैसा मिले वैसे तो बैंक को हेले गोरे का कोई बने पैसा मिले वो नहीं अंदर अंदर है करे దేవుడే చేయించినది తమకు కూడా చూసుకోవాల్సిన భాయి గుడరట్టియా ఇక్కడ మారో आगे मारा बोले कोई ले तुम स्त्री की मारे बाप कोई ले शैतान को मारो बोले कोई बात ఎవరి కంటే యుద్ధం ఎవరితోని చేయాలి ఆ కొందరు ఎవరితోని చెప్తారు భార్య భార్యతోని యుద్ధం కొట్టి ఆ సమాధానం తినేస్తారు భార్య భర్తలు యుద్ధం చేయడానికి కాదు నా దేవుడు నీకు చెయ్యి ఇచ్చింది ఎందుకంటే క్రియలు చెయ్యాలి యుద్ధం చెయ్యాలి క్రియలు చెయ్యాలి యుద్ధం చెయ్యాలి యుద్ధం కలిగిన యుద్ధం కరో కాలం కరో యుద్ధం కరో కాలం కరో యుద్ధం मुरगला మన ఇందిరాగాంధీ చెప్పినది మురగల ఇందిరాగాంధీ కోయబట్టండి కదా ఉంది ఇందిరాగాంధీ గారు చెప్పిన ఒక మాట చెప్పండి मुंह बंद कर काम कर मुख बंद करो మన మనలే పని చేయకుండా నోరు ముఖం బంద్ చెయ్య పని చేయి మనం ఇందిరాగాంధీ బంద్ చేయాలి ఇది చెప్తే ఇది స్టార్ట్ అయితే ఒకటే పని చేస్తాం ఇంటిలో బట్ట వచ్చి తిట్టడానికి కారణం ఏంటి ఇది పట్టుకొని ఆ దగ్గర ఇంటికి వెళ్ళి ఆ బాగుందా వంట చేయని సమయం నీ బాగుంటానికి వెళ్ళడం ఎందుకమ్మా ఆరింటికి ఇంటికి నీ మాట్లాడేది కరెక్ట్ టైంలో
వంట చేసి పని పూర్తి అయిన తర్వాత వెళ్ళి ఏం చేయాలి? నోరు బంద్ చేయ, పని చెయ్య. ముఖ బంద్ కొర కామ కర, ముఖ బంద్ కొర కామ కర. అందరూ చెప్పండి, ముఖ బంద్ కొర కామ కర. నోరు బంద్ చేయ, పని చెయ్య. నోరు బంద్ చేయ. ఇద్దరు ఇంటిలో ఉంటారు అనుకో, ఇది ఎందుకు దగ్గర మిమ్మల్ని మీసరా ఇక్కడే ఇద్దరు ఉన్నారు అని అడిగాను. ఆడే ఇది చెయ్యి, ఆడు చేయలేదు, ఈడేం చేసాను. ఆ ప్లేట్ మొత్తం తీసుకు, పోటీ మొత్తం ఆ ప్లేటే. అత్యాచారం ప్లేట్ పైన కడగడానికి మొత్తం కడగడ. ఎందుకమ్మా ఇది నీ దగ్గర దేవుడు బిడ్డలు చేసిన పని? నీ ఎవరితోని పోటీయాడు? నీ చేసే ఒక అదే చేసే ఆవదు, నేను కూడా చెయ్యాలి. స్తోత్రం గట్టిగా చెప్పడబట్టి దేవుడు కామ కొర యుద్ధ కొర, పని చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి. సాధారణ కాబట్టి యుద్ధం చేయడం మారిన కాక దేవునికి స్వాతంత్రం చెప్పండి. ఇప్పుడు సమయం శీఘ్రం వెళ్ళిపోతాను వెంటనే. దేవునికి స్వాతంత్రం. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పానండి స్వాతంత్రం, ఇంకా బాగా జాగ్రత్తగా వినాలి స్వాతంత్రం. అప్పుడు దేవుడు మనకు ఏందో ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఈశ్వర అమ్మకు కోణం ఇచ్చింది, పాదం ఇచ్చాడు. దేనికంటే పని కట్టాలి. ఎలాగ పని కట్టాలి? 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు సోదరు, నీకు ఒక టార్గెట్ వచ్చి తమపై కొట్టే టార్గెట్ రమ్యం. నీకొక రమ్యం ఉంది. పరిగెట్టిన దేవుడి బిడ్డలకి ఏముంది? రమ్యం ఉంది. దౌడియా లోకమానికి కొట్ట లక్ష్యం వచ్చి, దౌడియా లోకమానికి కొన వచ్చి కొట్టే అక్కడ అజ్జిన కోణ తమ లక్ష్యం. ఈరోజు ఏంటి నీ గమ్యం? గమ్యం ఏంటి? ఏం చేశాడు? మౌనవ్రతం అంటే ప్రతిరోజు నీకేముండాలి? ఒక గమ్యం ఉండాలి. ఒక లక్ష్యాన్ని వారు వచ్చి తమరు లెక్క కోణ సేడ దెక్కి తమ దబడం లోకకు కోణం దబడిలో గమ్యం లేని వాడు ఏం చేయను. ఆడేం చేయను, ఈటింగ్ అని ఎన్ని గంటలు పడుకున్నారు మీరు? 12కి పడుకున్న వాడు ఎన్ని గంటలకి లేస్తుంది? తల్లవరి అంటే అది నాకు తెలుసు. 12కి పడితే తల్లవరి వస్తుంది అంటే ఆయన అర్థం నీకు ఒక లక్ష్యం లేదు. తల్లవరి అప్పుడు ತುಂಬ ಕೆಟ್ಟಬಳ ಸೌಖ್ಯ ಕೆಟ್ಟಬಳ ಉಂಟು ಮೊತ್ತ ಕೋರ ಬಂದು ಕೆಟ್ಟ ಜೋಡದ पांच घंटे का उठी बोली कोई बाप दम नहीं నీ పరిగెట్టాలంటే మీకు ఒక గమ్యం ఉండాలి. దబడి ఓపెన్ కూడా లక్ష్యం लक्ष्य दोस्त वालों को मारे कौन कोई पाई बने दाबड़ी बने कभी दोस्त वालों के क्या बेबी दाबड़ी पाई बने प्राइस लो हालेलुया हमारा लक्ष्य जीसस क्रिस्ट वाला हम हमारे घरों में काम हमारे गम्य जीसस क्रिस्ट आई ऐसे
సాక్షి సమూహమేమవుతున్నారు, ఆవరించి. మొదటి కొన్ని 10-11 ప్రథమ కొన్ని 10:11 పడుతుంది. బేగి బేగి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడేను. మొదటి కొరింథీ పత్రిక 10 అవును కదా. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 10 సమీన్. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఏంటి అది నీకు తెలుసు? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఏంటి ఉండవాలి? Therefore the woman ought to have a sign of authority on her head for the sake of angels. ఏంటి అది? ఏంటి ఆడవాళ్ళు తల మీద ముసుగేసుకోవాలి. ముసుగేసిన అర్థం ఏంటి? లోబడుతున్నారని. ఎవరికి? దేవుడికి. ఒక దేవుడికి 2 పురుషులు, 1 2 ఎవరు చూసుకున్నారు? దేవదూతలు చూస్తున్నారు. నీకు అర్థమైంది? సాక్షి అని చెప్పినది 2 ఉంది. ఒకటి దేవదూతలు ఏం చేస్తున్నారు? నిన్ను చూసుకున్నారు. కొంతమంది సాక్షి कोई बाटा ఈశ్వరంగా దూదమానే తమ దవడి బాట ఎంతమందికి అర్థమైంది? ఈ పరిగెట్టినది ఎవరు చూసుకున్నారు? దేవదూతలు చూసుకున్నారు. స్తోత్రం కలిగినగా నీ దవడినప్పుడు ఎలాగ దవడిచున్నారు, ఎలాగ పరిగెట్టుతున్నారు, అది దేవదూతలు చూసుకున్నారు. అదే సహోదరి దవడినప్పుడు ముసుగేసి దవడినప్పుడు ఆయనకి అర్థమైంది వీడి లోబడి ఏమవుతున్నారు, పరిగెట్టుతున్నారు. అందుకని ఈ రోజు రాయుల సంఘ బిడ్డలు పరిగెట్టినప్పుడు దేవదూతలు చూసినప్పుడు పరిగెట్టిన పనులలో ఈ లోబడి పరిగెట్టు देवदूत माने तुम्हें दवड़ी बाटा देख चुके सत्य के लागी तौर पर तुम्हें मुस्लिम तो करी दवड़ा भाई हालेलुया अर्धमाइन वाली वर्तमान को पढ़ने में कुछ हालेलुया तो पढ़े రెండవది సాక్షి మేఘం వలన ఆవరించిన సాక్షి. అవును కదా? మండలను ఆవరించిన సమూహము. అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16 మంది పేరు. ఆ సాక్షి సమూహం ఏంటండి? 16 మంది పేరు. ఒకసారి కంఠస్వరి చెప్పచ్చా? మొదటి పేరు నాకు చెప్తాను. హేబెలు ఏం చేశాడు? పరిగెట్టిన పందెంలో ముందుకు నిలబడిన వాడు ఏమైంది? హేబెలు. హలో నారాయణమ్మ, నారాయణ మీకు ఒక పొద్దు నన్ను చూడు. స్తోత్రం కలిగింది. మొదటి ఎవరండి? హేబెలు. హేబెలు పరిగెట్టిన పందెంలో ఎలాగ చచ్చిపోయారు. కాయిన్ ఎవరండి? అనక చెప్పు. సంద సహోదరుడు దాన్ని చంపిన ఆ స్తోత్రము సహోదరుడు ఏమైంది? పరిగెట్టి గెలిచారు. స్తోత్రం. ఆయన ఈ రోజు నిలబడి చెప్పుతున్న తల్లి నీ పరిగెట్టండి, సహోదరు వలని నిన్ను గాయపరుస్తాను, సహోదరు వలని నీకు నొప్పి కలుగుతున్నాను, సహోదరు నిన్ను చంపేస్తాను కానీ నేను పరిగెట్టి గెలిచాను. నాకు తెలియదు. ಅಲ್ಲ ಅರ್ಥ ಹೋಗ್ಕೊಂಡ್ರೆ ಬಾಯಿ ಮನೆ ಪತ್ತೆ ಮಾಡಿದವು ಮುಗು ದವಡಿ ಚಿತ್ತಿಗೊಲಾರೆ ತೂವಿ ಚಿತ್ತ ಕೋಚಿ కొయ్యి మూర మన ఎవరికి చెప్తాను నా మనసులో ఉన్నది మొత్తం రావే. నంబర్ 2
ఆరోగ్య చెప్పినది విన్నారంటే యూదా పత్రిక 14-15 2 వాక్యం చదవండి. యూదా పత్రిక 14-15 యూదాంధ్ర పుస్తకం 14-15 అధ్యాయం కొట్టే అధ్యాయం. ఆదాము మొదలుకొని ఏడవ దినము వాడైన హనోకు కూడా దీన్ని గూర్చి ప్రవచించుచు ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి. అంటే ఈ భక్తిహీనుడు మనకి చెయ్యిన క్రియ. హలో, దేవునికి స్తోత్రం కలిగిన కాక స్తోత్రం చెప్పాలి. భక్తిహీనుడు కలిగిన చూసినప్పుడు కూడా హానోకు దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచారు? 300. ఎంతమంది నడిచారు? అదే కాదు, మీకే సండే స్కూల్ నేర్పించారు. 22 ఆదికాండం 5వ అధ్యాయం 22. అదే చెప్పడానికి నీకు ఎంత భయం? ఒక మంచి కన్నా తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు ఎలాగా నడిచారు? ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఈ 300 సంవత్సరాలు నడిచినప్పుడు ఆ ఊర్లో ఉన్నవాడు ఏం చేశారు? వారికి తోచినట్టుగా వారికి నచ్చినట్టుగా వారు జీవించారు. నచ్చినట్టుగా చెప్పినప్పుడు 300 సంవత్సరాలు దేవుడితో ఏం చేశారు? గమనాగమనం. ఎవరైనా ఏదైనా 2 మాటలు చెప్తే ఆరాధన రాలేని వాడే మన విశ్వాసం. ఎవరేమైనా అన్నారంటే నడుము నొప్పి, కడుపు నొప్పి. నొప్పి కాదు, నొప్పి ఏంటంటే కరెక్ట్ తెలుసండి. ఇక్కడికి వచ్చినది నొప్పి ఏంటంటే తెలుసుకొని వచ్చిందండి. ఎందుకు రాలే? ఇదేంటి ఆలోచన చెప్పినప్పుడు దేవుడితో నడిచినప్పుడు ఆడికి అడ్డు కాదు. ఏంటండి సోదరు మీరందరూ ఇక్కడ లేనట్టుగా 300 సంవత్సరాలు దేవుడితో నడవడం, బయటలో ఉన్నవాడు తిట్టడం, దేవుడితో నడవడం. ఈ సంగతి సగర చనివో లోక మన గాలి కరువో, ఈ సంగతి సగర చనివో లోక మన గాలి కరువో, ఈ సంగతి సరిగ్గా ప్రభు గారికి పాస్టర్ గారికి పిలవలేదా? పిల్ల మన ఇంటికి రాదు. ప్రభు గారికి జోడి పాటలు పిలవలేకపోతే ఈడే ఎలాగ దేవుడితో నడుచున్నారు నాకు తెలియదు. ఇది ప్రభు శక్తి కాదు. మీరు అందరి పేరు పెట్టి చెప్పడానికి ఇష్టం ఉంది. నాకు ప్రేమ, నేను అతనికి బాప్టిజం మీద తండ్రిగా ఉన్నా కాబట్టి నేను ప్రభుని అడ్డం పెట్టాడు. మిగతా అరెస్ట్ చేస్తున్నాను. అకి ఇది కొంచెం అరగలేదు కదా ఈ మాట. ఈ మాటలు అరగట్లే. ఏది ఆలోకి చెప్తున్నారు. ఆనాడు ఉన్నవాడు అందరూ నా విరోధంగా ఏం చేశారు? గొప్ప గొప్ప మాట్లాడినప్పుడు ఏ దేవుడితోనే అదే చెప్పిన వారు చెప్పుకున్నామని నడవని వాడు దేవుడితో నీకు అర్థమైందా? లేదు గౌరీ, అర్థం అవ్వలేదు కదా. సోదరు చెప్పిన వాడు చెప్పుకొనే ఉంటాం, నడిచిన వాడే చేయండి. దేవుడు అదే సంఘానికి దేవుడు చెప్పడానికి చెప్పిన మాట. అందరూ నిన్ను తన మీదే మోసుకొని తిరుగుతున్నాను అనుకో, అది నీకు అనవసరం. తన మీద మోసిన దేవుడు మనకున్నాడు. మీరు నేను రక్షణ పొంది
వచ్చినప్పుడు నేను అనుభవించి చెప్తాను. బైబిల్ కాలేజీకి తెచ్చి వచ్చినప్పుడు ఏమైందంటే తెలుసా, ఆ సంఘ కాపారి నాతో నన్ను వెనకలు పెట్టారు, వెనకలు కూర్చోబెట్టారు. ఎక్కడ పెట్టారు? ఎందుకంటే బైబిల్ కాలేజీలు నడిచి నేర్చుకొని వచ్చిన వాడు ముందుకు వచ్చి కూర్చోబెట్టారు. బైబిల్ స్కూల్లో ఇప్పుడు వాళ్ళు ఒక మనకు పొచ్చడ బస్సుని ఆఖరి బస్సు తగ్గ సమయం ఇద్దాము. మా పాస్టర్ గారు ఏం చేయలేదు, ఆయన పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు నాకేం చేయలేదు, నాకే సమయం చేయలేకపోతే దేవుడికి నేను సమయం ఇస్తాను. ఆరాధన నేనేం చేయలేదు, ఆరాధన నేనేం చేయలేదు. మీరు అయితే 4 రోజులు మానేసి వేరే సంఘం ఎదుగుతారు. నేను అడగడం సరి కాదండి. అక్కడికి వెళ్ళండి. సంఘం నీకుంది, ఆ సంఘం తోడుగా నడవడానికి సమస్య ఒక పక్క వస్తుంది, ఇంకొక పక్క దేవుడి బిడ్డలతో నడవడానికి ఆరోగ్య తప్పుతున్నారు. సాక్షిగా నేను కలుస్తారా, నీ కూడా కలవరా? ఆరోగ్య నేను కలుస్తారా, నువ్వు కలవరా? స్తోత్రం కలిగింది. గెలిచారు, నీ కూడా ఏం చేయాలి? చెప్పిన వాడు చెప్పండి. తోడుగా నడుగుల వాడు స్తోత్రం కలిగింది కాక. అందుకని ఏ సమస్య వచ్చినా సంఘం విడిచిపడని పద్ధతి కాదు. అది నీకు జీవితంలో శాశ్వతం కాదు, మేలు కాదు, అది కీడే జరుగుతుంది. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. డబ్బులు జరగలేదు గొడవ. ఇక్కడికి ఎవరైనా వచ్చారు మన దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్తుంది, అది వేరే స్తోత్రం. సాక్షి నిలబడుతున్నారండి. అది నేను గెలిచారా, నీ కూడా ఏం చేయాలి? గెలవాలి అని చెప్పుతున్నా. సమయం 16 మందిని చెప్పాలి. అయితే నెక్స్ట్ ఎవరు వచ్చారు? నోగా వచ్చారు. నోగా వచ్చారు. ఏం చెప్పారు? నోగాబు ఏం చెప్తున్నారు? నీతిని ప్రకటించాడు. కళ్ళు కాదండి, నోగాబు పని ఏంటంటే మీకు తెలియదు, అక్కడ ఉందండి ఆ మాట. లేదు దేని 7వ వాక్యం ఇంగ్లీష్ చదవాలి. By faith, Noah being warned by God about the event not yet seen, in reverence prepared an ark for salvation of his family. By faith Noah, being warned of God of things not seen as yet, moved with faith, prepared an ark to save the saving of the house. Prepared saving of his house. తన కుటుంబాన్ని కాపాడుట నిమిత్తం, తన ఇంటిని కాపాడు. అయ్యాడా మాకు నీ చదవ తెలుగు మన వచ్చలేదు సార్. అంటే అంటే తెలుగులో భయభక్తి కలిగదండి. ఆ మాట వినినప్పుడు ఏమొచ్చింది? షేకింగ్ వచ్చింది. ఏదొచ్చింది? దేవుడు మాట వినినప్పుడు వాడికి ఏమొచ్చింది? మనకంటే మనకేం మనకొచ్చలేదు. దేవుడు మాట వినినప్పుడు ఏమది? ఈ వనకు వచ్చినప్పుడు పని ఆరు ప్రారంభించారు. ఏ వనకు వచ్చినప్పుడు ఏం చేశారు? పని ప్రారంభించారు. निर्माण कर మాట వినుడు పే చేశారు. మూవింగ్ చేశారు. హలో, దేవుడు మాట విన్నప్పుడు కూర్చున్న చోట ఇంకా కూడా సెట్ అవ్వలే. దేవుడు మాట విన్నప్పుడు ఇక్కడ కూర్చున్న చోట ఇంకా కూడా ఏం చేయాలి? సెట్ ఆ చోట నుండి మూవింగ్.
మాట్లాడితే నేను కూడా ఆగిపోతాను. గుడికి వచ్చి ఎత్తిన వాడు ఎంతమంది ఉంది? ఎవరు లేదు. మీకు అందరికి లేదు, అందుకని గంట కూతురా. అది చిన్న చిన్న భార్య ఎప్పుడు గుడికి అవసరం కిందకి దిగడానికి ఇవ్వను నేను, అందుకే తాళం వేయమని చెప్పాను. దేవుడికి సోదరం చెప్పండి. మూడవద సాక్షి ఎవరు? దేవుడు మాట్లాడి పాడైతే మూవింగ్ చేశాడు. మూవింగ్ చేయడం మాత్రం కాదు, ఆయన సిద్ధపడడం మాత్రం కాదు, కట్టడానికి ఎన్ని మూవ్ వచ్చిన కానీ జపాన్లు కడికడికి ఏమొస్తున్నారు దాన్ని బట్టి ఆడు సిద్ధపడేది ఏంటి? ఆడు ఆ ఇల్లు మీద పడితే చచ్చిపోడు. ఆ ఇల్లు మీదే ఎంత మీద పడిన చచ్చిపోడు. ఎందుకంటే అన్ని ఫైబర్తో చేశాడు. ఎందుకంటే ఆడు సిద్ధపాడుకుంటుందండి. మన పిల్లలు ఎన్ని చేసిన కానీ ఇల్లు సిద్ధపాడు కాదు, మొత్తం నీ మీద. ఆకలేస్తున్నాను, చప్పట్లు వేస్తున్నాను. నీకంటే పెద్ద గడుపు నాకు ఆకలి కూడా పెట్ట మొత్తం బుక్కలు అదే 3 రోజులు సోదర చదువు గట్టిగా సోదర చెప్పండి. సోదరం. 4వ వ్యక్తి ఎవరండి? అబ్రహాం ఏం చేశారు? 12వ అధ్యాయం. Abraham, when he was told to go out into a place which he should after receive for an inheritance, అబ్రహాముతో దేవుడు పిలవగానే ఏం చేశారు? వాగ్దాన ఊరికి బయలుదేరాడు. ఎవరికి విడిచిపెట్టి? తన సొంత వారిని, తన సొంత ఇంటికి. అలా వాక్కొకసారి చదువు. ఒకటి, 2 అది మాత్రం చేశాను. దేశం విడిచిపెట్టాలి. ఇది 2 రోజులు దేశం విడిచిపెడతాం, కానీ ఈ 2 విషయం మాత్రం దేవుడి స్వరం వినిన వాడు సాక్షి ఏం చేస్తున్నారు? అబ్రహాం 4వ సాక్షి అబ్రహాం చెప్పారు, నేనే సొంత దేశం చేశారు. ఇప్పుడు కూడా కొందరు రాయగడలు ఉన్నారు, రాయగడలో మట్టిలు ఉంటే తెలుసుకున్నారు. ఆధార్ కార్డు ఒకటి కాడు ఆంధ్ర. చెప్పిన అర్థమైంది. ఆధార్ కార్డు ఒడిశా ఆధార్ కార్డు సభ కొట్టాడు. ఒడిశాలో రోజుంది ఆధార్ కార్డు సభ. మంచి మనసు అన్నీ నాకండి. ఆధార్ కార్డు ఒరిసా, రేషన్ కార్డు ఒరిసా, ఓటర్ ఐడి కార్డు కేరళలో ఏం లేదు. అబ్రహాం నీకు చెప్పిన మాట దేశమే చేయాలి. బంధువుల్ని సంక్రమించి తిరిగిన వాడు ఇంటికి వచ్చి చూస్తుంటే మొత్తం తిరిగి బంధువులు నమ్మేరు. స్నేహితులని సాక్షి ఆడు గెలిచిన నీకు తెలుసా? గెలిచిన మాత్రం కాదు, అని సొంత దేశమే చేసి
విడిచిపెట్టగలసిన దేవుడు మాట వినడు కాబట్టి, దేవుడు స్వరం వినడు కాబట్టి. నాకు పెద్ద అన్నయ్య ఉంది, అన్నయ్య అంటే వెళ్ళి మీరు ఇప్పుడు కూడా పడగలదు, చెల్లి ఇంటికి వెళ్ళి పడుతుంది. ఆ దేవుడు బిడ్డ ఆయన కాబట్టి. 28 సంవత్సరములు ఒకసారి నా అన్నయ్య ఇంటికి వెళ్ళి వెళ్ళాను. ఒక్కసారి మీరందరూ ఇక్కడ ఉన్నారా లేదా? మీరైతే 5-7 రోజులు పిలిచి దిగులేదు. విడిచిపట్టారు. ఎవరికి విడిచిపట్టారు? 2 ఇంటి వారికి ఎవడరా? ఇంటి వారికి విడిచిపట్టడానికి చెప్పినప్పుడు వాడు ఇంటి వారికి విడిచిపట్టకుండా ప్రయాణ పాలంటుంది. ఎవరికి తోని? ఎవరికి? లోతు. ఇంకా అబ్రహామునికి దేవుడు పిలిచినప్పుడు పిలుపు లేని వాడికి ఎవరికి తీసుకొని వచ్చారు? ఇంకెవరికి వచ్చారు? అదే మాట వినండి. దేవుడు చెప్పిన చోటకి నీ అడుగు పట్టాలంటే స్తోత్రం. ఆడి నీ తోడుగా ఉండకూడదు. పేరుకు మోయిన తర్వాత మరలా దేవుడు మాట్లాడు. తర్వాత దేవుడు మాట్లాడి ఎప్పుడంటే లోతు కూడా విడిచిపెట్టినప్పుడు తల ఎత్తుకోవడం. తల ఎత్తుకొని నీదే నచ్చిన దేశం తీసుకో. అలాగ గెలిచిన వాడు నీది. స్వతంత్ర చెప్పండి. దేవుడు నా మాట విని నా స్తోత్రం. వర్షం గట్టిగా పడుతున్నా. దేవుడికి స్తోత్రం. ఒకటి దేశం, రెండు అందుకని మారడానికి లేని వారి వీటికి కామన వెళ్ళి एक रोज गोटे दिन तुम सांगर घर के जाई रही पार तृतीय दिन రెండో రోజు ఏం చేయాలి? రెండో రోజు 3 రోజు అయితే మీరు మరి తెలిసిపోతుంది. అందుకే సోదర గట్టిగా దేవుని సోదర చెప్పండి. దేశం విడిచిపట్టాలి, కుటుంబాలను విడిచిపట్టే సోదర కలిగిన గాక. అలాగా కలిసిన వాడే ఇంకా అబ్రహాం తర్వాత ఇంకెవరు? సారా. ఎవరండి అబ్రహాం తర్వాత? సారా. సారా సాక్ష్యం చెప్పడం మీకు తెలుసా? తెలియదు. స్తోత్రం. తెలియదు. సారా సాక్షి అని చెబుతున్నారంటే నాకు లేనిది వేరే మనుషులను చూస్తే నాకు మొన్నటి మాట అన్యదొక మనకి దగ్గర మొత్తం కొనలేదు. రుణాలాగి కొనండి మంచిదని చెప్తున్నా. స్తోత్రం. సారా ఏం చేశారట నీకు తెలుసా? నమ్మదగిన దేవుడు నమ్మారు. స్తోత్రం. దేవుడు నమ్మదగిన దేవుడని. దేవుడు ఎటువంటి వారండి? నమ్మదగిన దేవుడే. హల్లెలూయా. ఏంటి సారా చెప్పినమ్మా? నేను గెలిచానమ్మా. నీ కూడా పడిగట్టు తల్లి. నేను ఎలాగ గెలిచానంటే నీకు
లోకి వెళ్ళగానే పీగన పొడైకి స్వయం కొడు నాలుగు ప్రైజులు అదే చెప్పండి గట్టి చెప్పండి చివరి మాట ఇంకేమనండి ఆ పదం ఒకసారి చదవాలి అప్పుడే నీకు అర్థమవుతుంది ఏది 11వ దీనికి రండి తల్లి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించచ్చు. ఇస్సాకు ఇంతవరకు ఎవరెవరు నివసించారు? యాకోబు ఇస్సాకు అబ్రహాము. ఎవరెవరు నివసించారండి? గట్టిగా చెప్పు. అబ్రహాముకి ఎన్ని వయసులు చచ్చిపోయారు? 175. అప్పుడు ఇస్సాకుకి ఎంత వయసు ఉంది? ఇస్సాకుకి ఎంత వయసు ఉంది? ఇస్సాకుకి దాదాపు 60 వయసు. 60 వయసు. అవునాదు అంటే అది మీకు తెలియడానికి సోదరం కలిగింది కాక. చూడండి అమ్మా 21 5వ వాక్యం 21 త్వరగా చదువు. ఆదికాండం 21:5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా అబ్రహాము పుట్టినప్పుడు ఆయనకి ఎంత వయసు ఉంది? 100 ఏండ్ల వాడు. అబ్రహాము ఎంత వయసు ఉంది? 100 సంవత్సరాలు. 100 సంవత్సరం ఉంది. 100 సంవత్సరం ఉంది. అప్పుడు దాదాపుకి ఇస్సాకుకి 60 వయసు ఉంది. 60 అర్థం బాగులేదు దేవుడి. ఆదికాండంలో కూడా చూడండి 25వ అధ్యాయం 25-26 వాక్యం త్వరగా. తర్వాత అతని సహోదరులు వయసుకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు కడుపును పట్టుకొని ఉండెను. కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఎంత వయసు ఉన్నాము? 60 ఏండ్ల వాడు. ఈడిసలు చూస్తున్నారు అయితే ఏదో తప్పు చేశారు. 10 పోయింది చెప్పాను. అబ్రహాముకి ఎంత వయసు? 175. ఓకే. 185. ఇస్సాకుకి ఎంత వయసు? అప్పుడు యాకోబుకి ఎంత వయసు? 15 వయసు. 15 సంవత్సరాలు. అతన్ని లెక్క చెప్పి చెప్పడానికి నా తీసుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా చెప్పలేదు. ఒకసారి చెప్పండి. ఒకసారి 3 జనరేషన్ 100 60 గట్టిగా చూడండి. 2 సంవత్సరాలు చెప్పండి. 3 తరాలు 3 లెక్కలు. ఎందుకు చెప్పండి? అది కాదు. 3 వయసులు ఉన్నవాడు ఒక ఇంటిని కలిసి నిలిచి ఉంటారట. ఏంటండి ఎంత? అబ్రహాముకి 100, ఇస్సాకుకి 60, యాకోబుకి మన ఇంటిలో హల్లెలూయా. పాప అమ్మకి 80 వయసు, కూతురికి 50 వయసు, పిల్లలకి 28. కలిసి ఉండరు. దేవుడు బిడ్డ 10 రోజు ఇంటిలో ఉంటారు. 10 రోజు
కేజీ కొన్ని ఇంటిలు అది లేపి కావలసినప్పుడు ఒక్కొక్క ముక్క ఇస్తుంది. నీ అయితే ఇంకంటే నాకు అంటే బుర్ర మాంసం కావాలి. మీరేంటి ప్రైజ్లో చెప్పద్దండి. నేను అడుగుతున్నా అబ్రహాం ఇసుగాక యాకో ఒక ఇంట్లో ఉంటానండి. నీ ఇంట్లో ఇద్దరు ఉండడం కష్టం, ముగ్గురు. స్తోత్రం. వర్షం తగ్గిందండి. ఫ్యామిలీ గురించి చెప్తే తగ్గింది. స్తోత్రం. సోదరం చెప్పడరా రవి, గట్టిగా చెప్పడా రవి. హల్లెలూయా. స్తోత్రం. అంటే ఇళ్ళకంటే బాగా వేరే ఎక్కడ దొరకలేదు. ఇక్కడ రొట్టి ఎక్కడ దొరకదు. సోదరం కలిపి ప్రియ సంఘ బిడ్డలారా, ఇసయాకు మనకి యాకోబు ఏం చెప్పుతున్నారు? నేను 15 సంవత్సరం ఉండినప్పుడు నా నాన్నకి 60 వయసు, నా నాన్నగారికి 100 వర్షము ఉండినప్పుడు ఒకే ఇంటిని కలిసిమెలిసి ఉండారట. मोर बापा को 60 मत 15 मोर बापा को 60 मोर डेका बापा को 100 वर्ष दिवा लोग गोटे घर मिसिक रोगिला पूरी हमारे घर मिसबो की मिस्री बोल कोइला बुझ परचो पट्टी परसा ओडिया रेल मिस्री అని చెప్తున్నారు. నాకు తెలియదు నీ ఎలాగ పరిగెడుతున్నారని. అత్తగారు ఉన్నవారందరూ చేయి పైకి ఎత్తండి. అత్తగారికి ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. పిలిచి మంచం మీద కూర్చోబెట్టి కాలు నొక్కి ఓ లోడ్ పెట్టను, నీళ్ళే చచ్చిపోవు, సరిగా చచ్చిపోవు. మంచం మీద మంచం మీద నీ ఏమన్నా పట్టుకు వాడికి అయ్యో నొప్పి నొప్పి అని వచ్చి చచ్చిపోతుంది. ఇంకా అత్తగారికి అమ్మ నాన్నకుంటే పిలుపు, అమ్మ నాన్నకుంటే పిలిచి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి కుర్చీ మీద పెట్టేసి కాలు నొక్కి అన్నం పెట్టు. పెట్టకపోతే నీ జీవితంలో నిన్ను ఎవరు కూడా చూడకపోతే నీ చచ్చిపోతుంది. సూత్రం కలిగిన కనబడిన దేవుడు రా అమ్మా నాన్న, కనబడిన దేవుడు రా అమ్మా నాన్న. నీ సూత్రం చెప్పలేక పాడలేదురా. భార్య సపోర్ట్ అవసరం, నోరు మూసు మూల పూజమని చెప్పు భార్యకి. నేనే నీ భర్త, నేను ఇక్కడే నేను ఏదోబాటు చేసామని చెప్పు. నోరు అది ఇటు రివర్స్ కూడా. సూత్రం ఎందుకు దేవుడు చెప్పుందంటే నాకు తెలియదండి. దేవుడికి సూత్రం మాట వచ్చినారు తల్లి చెప్పడానికి ఆత్మహత్య ప్రేరేపణ. సూత్రం కలిగినగా గట్టిగా సూత్రం చెప్పండి. అత్తగారికి అందరికి చూడండి, అందుకని తల్లిదండ్రికి కూడా ఏం చేయాలి. తీసుకొని వెళ్ళండి అత్తగారి ఇంటికి లోపలికి వెళ్ళి కబలించుకొని అత్తగారికి అత్తగారు ముఖం అమ్మా నాన్నకి కూడా అలా చెయ్యండి, ఆదరించండి, బట్టలు కొనండి. నీకు బట్టలు లేకపోతే నో ప్రాబ్లం, కొన్ని సమానానికి ఆయన తిని చచ్చిపోని ఇంట్లో అది నీ ఇంటికి మేలే. పరిగెట్టి సాక్షులందరూ గెలిచారా, గెలిచిన వాడే అని చెప్పుతున్నాడు. నేను చూసి రాయగడ బిడ్డలకు చెబుతారు, అబ్రే సగాకి చెప్పారు, ఒరే నా ఇంటిలో 15 వయసులో నేను, 60 వయసులో నాన్న, 90 వయసులో నా తాతగారు కలిసి మెలిసి ఉంటారు. నీ ఇంటిలో ఎంత మంది ఎలాగ ఉన్నారని అడుగుతున్నారు. నీ జవాబు